నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ మెయిన్ ఆఫీస్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆఫీసులో స్నేహ క్లబ్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చైర్మన్ డాక్టర్ కేశవ భాగ్యరావు గారు, పున్నారావు బోస్, జేసీ ప్రకాష్ మధుర, ఏటీపీ పార్టీ సభ్యులు, ఆఫీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మనందరం చర్చిలో అదొక పద్ధతిగా అందంగా ఉంటుందని అదే రకంగా మనకి సమావేశం అవడం. సారు ఒక పార్టీని స్థాపించి బహుజనులకు రాజ్యాధికారం రావాలని Wish you all the best. Thank you, sir. Marini birthday. బర్త్డే పెడుతూ జరుపుకోవాలనుకుంటున్నాను. అదే హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2.5 కోట్లతో పేద ప్రజలకు ఇండ్లు కట్టిస్తున్నామని అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలు హాజరు కావాలని కోరారు. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2 చాలా ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయబోతున్నాము. హుజూర్ నగర్ శాసనసభ్యునిగా గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని, గౌరవ రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ శంకుస్థాపన కార్యక్రమాలకి నేను ఆహ్వానించాను. సాయంత్రం 3:30 గంటలకి హుజూర్ నగర్ పట్టణంలో సీతారామచంద్రస్వామి గుట్ట దగ్గర 2000 ఇండ్లకి 70 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. ఈరోజు సాయంత్రం 3:30కి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అదేవిధంగా పాలకీడు మండలం బెట్టెతండ తండలో సాయంత్రం 4:30 గంటలకి 33 కోట్ల రూపాయలతో 2000 ఎకరాల కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేయబోతున్నాము. హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్యులందరూ కూడా ఈ 2 కార్యక్రమాలకి హాజరు కావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రియమైన హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యకర్త మాధవరెడ్డికి టికెట్ ఇవ్వడని నిరసిస్తూ కడప జిల్లా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఒంటి కాళ్లపై నిలబడి కళ్లకు గంతలు కట్టుకుని టీడీపీ మహిళా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నాన్ లోకల్ లీడర్స్ వద్దని లోకల్ లీడర్స్ నాయకత్వం కావాలని పార్టీ నేత లక్ష్మి అన్నారు. గతంలో తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపీ టికెట్లో బరిలో నిలబడిన శ్రీనివాసరెడ్డి ఓడిపోయినప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మైనార్టీ నాయకులు అమీర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మాధవరెడ్డి మా పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకొని లోకంలో ఉన్నటువంటి వారిని టికెట్ కేటాయించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపి మన విద్యార్థులను కాపాడిన చరిత్ర మోదీదే అన్నారు. దేశ ప్రజలే మోదీ కుటుంబంగా భావించి దేశం కోసం పనిచేస్తున్నారని అన్నారు. మన డివిజన్ మీటింగ్ కి రావడానికి నిజంగా మనకు అదృష్టం. వారికి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మైక్ ఆయన మైక్ ఆపేనా. మన ప్రియతమ నాయకులు శ్రీ ఈటెల రాజేందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. జై బోలో భారత్ మాతా కీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామం మండలంలోనే ఆదర్శ గ్రామమని బద్వేల్ న్యాయస్థానం సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ సివిల్ న్యాయమూర్తి గాయత్రి కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో 2 అడుగుల స్థలం కోసం కూడా కుటుంబీకుల మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయని అన్నారు. రాష్ట్రంలోనే నర్సిరెడ్డిపల్లి గ్రామం ఆదర్శప్రాయంగా నిలిచిందని అన్నారు. ఒక గ్రామానికి పోయాం. బ్రహ్మంగారి మఠం అంటేనే లిటిగేషన్, చాలా కేసులు. అంటే మీ ఊరని చెప్పడం లేదు, బ్రహ్మంగారి మఠం అంటే సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ ఎక్కువ. చాలా మొండోళ్ళు, మఠమండలంలో పేరు లేదు, రాజీ కారు. సివిల్ తగాదాలకి కరెక్షన్ ఉంటుంది, క్రిమినల్ కూడా. అంటే ఏదన్నా చెప్పినా కూడా కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోరు, మూర్ఖులు కొంచెం. కానీ దాంతో పోయిన నెల మేము ప్రసాద్ సార్ మేమంతా ఒక గ్రామానికి వెంకటాపురంకి వెళ్ళాం. దానికన్నా కూడా ప్రశాంతంగా ఉంది ఈ ఊరు నర్సిరెడ్డిపల్లి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా తలనొప్పితో వచ్చా. ఇక్కడికి వచ్చి తలనొప్పి తగ్గింది నాకు ఈ వాతావరణానికి. అంటే ఈ గ్రామము హైకోర్టు వారు క్రైమ్ ఫ్రీ, అంటే లిటిగేషన్ ఏది లేకుండా, కేసులు ఏం లేకుండా ఒక గ్రామం ఉంది బ్రహ్మంగారి మఠంలో అనేది మాకు కూడా తెలియదు. హైకోర్టు ఐడెంటిఫై చేసి ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీకు శుభాకాంక్షలు తెలియపరచడానికే మేము వచ్చాం. ఇలానే ఉండాలి. తర్వాత మీ గ్రామాన్ని ఆదర్శంగా చుట్టుపక్కల గ్రామాలు కూడా బ్రహ్మంగారి మఠంలో వాళ్ళు కూడా తీసుకోవాలి. తీసుకుంటారో తీసుకోరో, వెంకటాపురం గ్రామస్తులు కూడా మీలాగే ఉన్నారు పాపం. మీరంతా అమాయకులు. ఎందుకంటే ప్రపంచ సంబంధం లేకుండా మీ జీవనం మీరు సాగించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కష్టజీవులు. ఇప్పుడు అట్లా బయట వాళ్ళు లేరు, కుళ్ళులు కృతంత్రాలు అంటే బయట అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో మీరు మెలగలేరు. ఖమ్మం జిల్లా మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎన్ఎస్పీ సాగునీటి కాలువలకు చివరి ఆయుకట్ట ఎర్రుపాలెం మధిర మండలాలకు గత ప్రభుత్వంలో జోన్ 3 నుంచి సాగునీరు సరఫరా అవుతున్న క్రమంలో చివరి ఆయుకట్టకు నీరు అందలేదని అన్నారు. రైతులకు సాగునీరు అందేలా జోన్ 3ని జోన్ 2లోకి మారుస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంతో పాటు మధిరలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని భట్టి విక్రమార్క అన్నారు. మధిర కాన్స్టిట్యున్సీలో నాగార్జున సాగర్ కాలువల విషయంలో ఇప్పుడు ఏదైతే క్లాసిఫికేషన్లో జోన్ 3గా ఉన్నాయో ఎరుపాలెం మండలంలో మధిర కాన్స్టిట్యున్సీలో నాగార్జున సాగర్ కాలువలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు జోన్ 3 ఉందో వారి అభ్యర్థన మేరకు అది జోన్ 2గా ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇస్తున్నానని చెప్పి నేను మనం చేస్తాను. కుమార్ గారి నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మైదాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామని అన్నారు. ప్రజల సమస్యలు కలెక్టర్ల దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఇస్తా ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్లో ఉన్న ఏ పాఠశాలకు సంబంధించి కావాలి, స్ట్రెంత్ ఉంది, అదనపు గదులు కావాలి, కలరింగ్ కావాలి, బిల్డింగ్ పాత పడ్డది, టాయిలెట్స్ లేవు, కిచెన్ కావాలి, ఏ సమస్య ఉన్నా పాఠశాలకు సంబంధించి చెప్తే దాన్ని పరిష్కరించే బాధ్యత మాది అన్నమాట మనం చేస్తాం. కాబట్టి దాని గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా దానికి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. త్రాగునీరు, విద్య, సాగునీరుకు సంబంధించి కూడా కరువుకు ఇబ్బంది ఉన్నటువంటి వాడు వాస్తవమే. అయినా గుజ్జనపల్లి దాకా ఊరికే రోజు మేడం తోటి దేకో మేడం సిఈ తోటి ఈఎన్స్ తోటి ఆఖరి కొట్లాడే ఒక దశలు వస్తే మీరు నీళ్ళు లేకపోతే మిమ్మల్ని లేవాటి కాలువలు ఎత్తేస్తారు కూడా చెప్పారు. ఎందుకంటే ప్రేమతోటే మరి తప్పదు. నన్ను వాళ్ళు ప్రజలు లేవాటి ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చేయాలి? కాబట్టి నేను వాళ్ళందరూ కూడా కోరినా మంచి ప్రేమతోటి నాయన జర సమస్య పరిష్కరించండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాబట్టి ఆ సాగునీరుకు సంబంధించి కూడా సమస్యను కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఆ ఇబ్బందిని కూడా అధిగమించే విధంగా ఈ నియోజకవర్గంలో ఉండే రైతులకు కార్యక్రమం తీసుకుంటాను. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బంది ఉంటే నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మా వాళ్ళంతా సుధాకర్ గారిని, శ్రీనివాస్ గారిని, మల్లారెడ్డి గారిని, అందరు ప్రతి నాయకుడిని ఆ యొక్క పని మీద వాళ్ళని సూపర్వైజ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా అన్ని గ్రామాల్లో కూడా వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెడతా అని చెప్పిన తప్పకుండా భవిష్యత్ కాలంలో రేపు పొద్దున ముందు గొడిశాల్లో 3-4 రోజుల్లో ఒక వాటర్ ప్లాంట్ స్టార్ట్ అయితే అయిన తర్వాత ఏ ఊర్లో వాటర్ ప్లాంట్ లేకుండా ఆ ఊర్లో వాటర్ ప్లాంట్, ప్యూరిఫై వాటర్ ప్లాంట్ బాల వికాసంతో మాట్లాడినా. అది నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తాను. జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి గ్రామంలో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టే విధంగా. స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. విశాఖ జిల్లా ఎంవిపి కాలనీలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో సుమారు 65 మంది పిల్లలకు ప్రెస్టేజ్ కుక్కర్, పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వర్లు పున్నారావు, సంధ్య, ఐఏఎస్ బోస్సే ఈశ్వరరావు పాల్గొన్నారు. హెచ్పిసిఎల్ పెట్రోల్ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన. అలాగే ఈ సార్ పునరాగారని కెనరా బ్యాంకులో చీఫ్ మేనేజర్. అలాగే ఆ సార్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి రికార్డ్ అయ్యారు సార్. ఈ మేడం గారు కూడా ఆవిడ ఇంజనీర్ గారు, ఆవిడ ఓన్గా ఏదో చేస్తారు, కంపెనీ పెట్టి పనిచేస్తారు. ఈ ముఖ్యంగా ఈవేళ సార్ గారి కార్యక్రమాలు జరుపుకుంటాం. 2001లో ఈ సంస్థను స్థాపించారు. 2001 నుంచి కూడా అదే ఈ సందర్భంగా మేము వచ్చాం, రావడం జరిగింది. మేము మరి వార్డెన్ గారు అడిగిన రిక్వైర్మెంట్స్ మేము తీసుకొచ్చాం. ఎగ్జామినేషన్ ప్యాడ్స్, అలాగే కొన్ని బుక్స్. కార్యక్రమాన్ని మన మీకు అంబేద్కర్ గారు ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.